ఏప్రిల్ 15 దేవుని వాగ్దానం. ఆయన నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమము అని నేను తలంస్తూ ఉన్నాను. దేవుని అత్యున్నత కృప వలన మనము క్షేమంగా ఉండి ప్రభువుని ఆరాధించే ధన్యత మనకి ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క దినమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధముగా ఉన్నాము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక గుడ్డివాడు తన జీవితంలో దేవుని మహిమను చూసినట్టుగా దేవుడు ఆయన ప్రత్యక్షతను గుడ్డివాని ద్వారా ప్రజలకు లోకానికి తెలియజేసిన గొప్ప సంగతి యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. పుట్టుగుడ్డువాడైనటువంటి ఇతను యేసు ప్రభుల వారిని కలిసినప్పుడు ఆ ప్రభువు చెప్పిన మాట, నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు మారు మాట్లాడకుండా అక్కడకు వెళ్ళి తన యొక్క కళ్ళను స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఎంత అద్భుతమైన విశ్వాసం ప్రియులారా! చాలాసార్లు ప్రభువు చెప్పిన మాటను మనము లక్ష్య పెట్టకుండా మన సొంత జ్ఞానాన్ని ఆలోచిస్తూ ఉంటాం. చెప్పినది చెప్పినట్లు చేయటానికి చెప్పిన వ్యక్తి మీద, చెప్పిన దేవాది దేవుని యొక్క వాక్కు మీద విశ్వాసం ఉండాలి. అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళిన సందర్భాన్ని బట్టి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. కడుగు కొనుము అని చెప్పినటువంటి ప్రభువు యేసు అని గుర్తించి ఆయన యందు విశ్వాసముంచి వెళ్ళి కడుగు కొనగా సిలోయమును అనేటువంటి ఆ కోనేటిలో అతడు కడుక్కున్న దాన్ని బట్టి వాడు చూపు కలిగిన వాడిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సిలోయమును మాటకు పంపబడిన వాడిని అర్థము. అలాంటి పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, అపోస్తులుగా పిలువబడినటువంటి వారు అనేక మంది ప్రభువు కొరకు ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసిన బిడల జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకేదో ఒక సమస్య ఉంది, నీకు ఏదో కష్టం ఉంది, బాధ ఉంది. ఆయన అంటున్నాడు, నీవు వెళ్ళి కడుగు కొనుము. మన యొక్క పాపములను ఆయనలో పరిశుద్ధపరచబడుకోవాలి, కడుక్కోవాలి. ఆయన చెప్పిన మాట యందు నీవు లక్ష్యం ఉంచితే నీకు ఏది లేదో దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ గుడ్డివానికి చూపు ఇచ్చిన రీతిగా ప్రభు నీకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారు నీ యందు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళే ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థించుచూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. నీవే మహిమ పొంది దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.